మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఇజ్రాయెల్ పై ఇరాన్ విరుచుకుపడినట్లుగా తెలుస్తోంది. అమెరికా దాడి చేసినా ఇరాన్ అయితే బెదరట్లేదు. అమెరికా దాడి తర్వాత ప్రతి దాడి తీసుకుంటోంది. టెల్ అవీవ్, జెరూసలేం పైకి దూసుకొచ్చాయి ఇరాన్ మిసైల్స్. ఇరాన్ అటాక్ తో సైరెన్లు ఇజ్రాయెల్ ఒక్కసారిగా మోగించింది. ప్రాణ భయంతో ప్రజలు కూడా అక్కడి నుంచి పారిపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అత్యవసర పరిస్థితిని నెతన్యాహు విధించడం జరిగింది. అక్కడ ప్రభుత్వ కార్యాలయాలు అలాగే స్కూల్స్ అన్ని కూడా క్లోజ్ చేశారు. ఇరాన్ కు బదిలిచ్చేందుకు ఇజ్రాయెల్ కూడా సిద్ధంగా ఉన్నట్లుగా సమాచారం. ఏ క్షణమైన ఇజ్రాయెల్ భీకర దాడి చేసే ఛాన్స్ ఉన్నట్లుగా ఇప్పటి వరకు ఉన్న సమాచారాన్ని బట్టి మనకు అందుతోంది. అమెరికా దాడి తర్వాత ఇరాన్ తగ్గుతుంది అనుకుంటే మరింత రెచ్చిపోతోంది. ఏమాత్రం అదరకుండా బెదరకుండా ఇజ్రాయెల్ పై విరుచుకు పడుతోంది. అమెరికా దాడి చేసిన గంటల్లోనే ఇజ్రాయెల్ పై మిసైల్స్ వర్షం కురిపిస్తోంది. బాలిస్టిక్ క్షిపణులతో టెల్ అవీవ్ ఇటు జెరూసలేం నగరాలపై దాడులు చేస్తోంది. వరుస మిసైల్స్ పంపి ఉక్కిరిబిక్కిరి చేసింది. హైఫా, టెల్ అవీవ్ ప్రాంతాలపై 2 బ్యాచ్లుగా మొత్తంగా 27 మిసైళ్లను ప్రయోగించింది ఇరాన్. ఇజ్రాయెల్లోని బెన్ గురియన్ ఎయిర్పోర్ట్ ను టార్గెట్ చేసుకుని దాడులకు తెగబడింది. ఇరాన్ అటాక్ తో ఇజ్రాయెల్ భారీగా నష్టం వాటిల్తోంది. సామాన్య ప్రజలతో పాటు పలు ఆర్మీ అధికారులు ప్రాణాలు కోల్పోతున్నట్లుగా తెలుస్తోంది. పలువురు గాయపడగా వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఇరాన్ అటాక్ తో ఇజ్రాయెల్ ఇప్పటికే అప్రమత్తమైంది. ఆయా నగరాల్లో సైరన్లను మోగించగా ప్రజలు సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం సుమన్ టీవీ స్క్రీన్ మీద కూడా చూస్తున్నాం. ఇజ్రాయెల్లో పరిస్థితి ఏ విధంగా ఉందో కూడా మనకి అక్కడ కళ్లకు కట్టినట్లుగా కనిపిస్తుంది. బిల్డింగ్స్ అన్ని కూడా కూలిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. మిసైల్ తో ఒక్కసారి ఇజ్రాయెల్ పై ఇరాన్ దాడి చేసింది. టెల్ అవీవ్ లో పరిస్థితి ఏ విధంగా ఉందో కూడా మనకి సుమన్ టీవీ స్క్రీన్ మీద అయితే కనిపిస్తోంది. అక్కడ సహాయక చర్యలన్నీ కూడా చేరుకున్నాయి. అక్కడ సహాయక బృందాలన్నీ కూడా పనిచేస్తున్నట్లుగా కనిపిస్తుంది. ఇంకో బాక్స్ లో చూస్తున్నాం. ఇజ్రాయెల్ పై ఇరాన్ ప్రతి దాడి తీర్చుకుంటుందని మనకి కనిపిస్తుంది. మిసైల్స్ తో బాంబు దాడులు చేస్తోంది. అక్కడంతా కూడా పొగ కమ్ముకున్న వాతావరణం అయితే మనకి స్క్రీన్ మీద క్లియర్ గా కనిపిస్తుంది. అక్కడంతా కూడా ఎలాంటి భీతావహ పరిస్థితులు ఉన్నాయో కూడా మనకి కళ్లకు కనిపిస్తున్నాయి. ఇదే నేపథ్యంలో అక్కడ ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు, స్కూల్స్ అన్ని కూడా క్లోజ్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముందు జాగ్రత్తగా ఇజ్రాయెల్ తన వైమానిక ప్రాంతాన్ని అయితే మూసివేసినట్లుగా తెలుస్తోంది. ఇరాన్ అణు స్థావరాలు ఫోర్డో, నటాంజ్, ఇస్ఫహాన్ పై అమెరికన్ దళాలు దాడుల తర్వాత ఇక శాంతి ఏర్పాటు చేయాల్సి ఉంది అని కూడా ట్రంప్ ఒక కామెంట్ అయితే చేయడం జరిగింది. పుతిన్ వేటి మీద అయితే అణు స్థావరాల మీద దాడి చెయ్యదు అని చెప్పారో వాటి మీదే అమెరికా దాడులు చేసిన నేపథ్యం అయితే కనిపిస్తోంది. ఇటు ఎప్పుడైతే దాడి మొదలుపెట్టిందో ఇటు ఇరాన్ కూడా వెంటనే అటాక్ కి దిగింది ఇజ్రాయెల్ మీద. ఇటు అమెరికా మీద కూడా బాంబు దాడి వేస్తామనైతే గట్టి వార్నింగ్ ఖమేనీ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఇదే నేపథ్యంలోనే చెప్పిన కొన్ని గంటల్లోనే ఇజ్రాయెల్ పై అటాక్ కి దిగింది ఖమేనీ బృందం అని కూడా చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ ట్రంప్ మాటలు కూడా లెక్క చేయకుండా ఇరాన్ దాడులకు దిగడం ఆందోళన కలిగిస్తోందని కూడా ఇక్కడ చెప్పుకోవచ్చు. ఆదివారం ఉదయం ఇరాన్ అణు సామర్థ్యాలను దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే అమెరికా దాడులు చేసినట్లుగా తెలుస్తోంది. ఇక్కడ ట్రంప్ ఫస్ట్ నుంచి కూడా అంటున్నారు అణు ఒప్పందానికి ఇరాన్ రావాలని కూడా కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఖమేనీ దానికి ససేమిరా అని చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇదే నేపథ్యంలోనే ట్రంప్ 2 వారాల్లో మేము డెసిషన్ తీసుకుంటామని అఫీషియల్ గా చెప్పని నేపథ్యంలోనే తీసుకోలేదు. అఫీషియల్ గా డెసిషన్ తీసుకోకుండానే 48 గంటల్లో పాకిస్తాన్ ఎప్పుడైతే సపోర్ట్ చేసిందో అప్పుడు పాకిస్తాన్ ఎప్పుడైతే ఇరాన్ మీద యూటర్న్ తీసుకుందో అప్పుడే 48 గంటల్లోనే ట్రంప్ మాట మార్చిన పరిస్థితి మనకు కనిపించింది. వెంటనే నైట్ నుంచి కూడా ఇరాన్ మీద బాంబుల వర్షం కురిపించి 3 అణు స్థావరాలను అయితే ధ్వంసం చేసిన పరిస్థితి అయితే కనిపించింది. ఆర్మీని అభినందించిన పరిస్థితి కూడా ట్రంప్ కనిపిస్తోంది. B2 స్పిరిట్ స్టెల్త్ బాంబర్ క్రాఫ్ట్లను ఉపయోగించి ఇరాన్లోని పార్దో, నతాంజ్, ఇన్ఫహాన్ అణు స్థావరాలపై దాడి చేసింది. అలాగే 6 GBU-57 మాసివ్ ఆర్డినెన్స్ పెనేట్రేటర్లను ఉపయోగించింది. ఈ తరహా వార్ ఎయిర్ క్రాఫ్ట్లను అమెరికా ఉపయోగించడం ఇదే మొదటిసారి అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇరాన్ దీంతో దాడులు ఆపాలి అని కూడా ట్రంప్ ఒక రకంగా వార్నింగ్ ఇచ్చారు. బట్ ఖమేనీ ఎటువంటి పరిస్థితుల్లో దాడులు ఆపేది లేదు అని కూడా ఆయన చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చెప్పిన కొన్ని గంటల్లోనే ఆయన మళ్ళీ ఇజ్రాయెల్ మీద విరుచుకుపడిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఆ విజువల్స్ అన్ని కూడా మనం సుమన్ టీవీ స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. అక్కడ ఇరాన్
ప్రతి దాడి చేసింది ఇజ్రాయెల్ మీద. అక్కడ ప్రపంచమంతా కూడా ఏ విధంగా ఉంది, ఆ రాష్ట్రాలన్నీ కూడా ఏ విధంగా ఉన్నాయి, ఆ దేశాలన్నీ కూడా ఏ విధంగా ఉన్నాయో మనకి కనిపిస్తుంది. అక్కడ భీతావహ వాతావరణాలు అయితే కమ్ముకున్నాయి. అక్కడి నుంచి ప్రజలు కూడా ప్రాణభయంతో పరుగులు తీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే నేపథ్యంలో సహాయక చర్యలు కూడా అక్కడ ముమ్మరంగా కొనసాగుతున్నాయని చెప్పొచ్చు. ఒక్కసారిగా అంతంత పెద్ద బిల్డింగ్స్ ఎలా నేలమట్టం అయ్యాయో కూడా మనకి కనిపిస్తున్నాయి. 30,000 పౌండ్లు అంటే సుమారు 15 టన్నుల బంకర్ బస్టర్ బాంబుతో కూడిన అమెరికన్ స్టెల్త్ బాంబులను ఫోర్డో అణు కేంద్రంపై వేసింది అమెరికా. దాడుల అనంతరం ఇరాన్లోని 3 అణు స్థావరాలపై బాంబులు వేసినట్లుగా కూడా ప్రకటించారు. ఇరాన్ కు వ్యతిరేకంగా యుద్ధంలోకి దిగామని అధికారికంగా అనౌన్స్ చేశారు. శాంతికి సమయం ఆసన్నమైంది అంటూ కూడా ట్రంప్ కొన్ని కామెంట్స్ చేశారు. కానీ ఇరాన్ లో మాత్రం ఎటువంటి మార్పు లేదు. ఇరాన్ వెనకడుగు అసలే వేయడం లేదు, దేనికి వణకడం లేదు, భయం కూడా కనిపించిన పరిస్థితి కనిపిస్తుంది. ఖమేనీ కూడా ధీటుగానే వార్నింగ్ ఇవ్వడం జరిగింది. వార్నింగ్ ఇచ్చిన అతి కొద్ది సమయంలోనే ఇజ్రాయెల్ పైకి ఇరాన్ మిసైల్స్ ఒక్కసారిగా దూసుకొచ్చాయి. అటు అమెరికాపై కూడా దాడి చేసేందుకు ఇరాన్ సిద్ధమవుతున్నట్లుగా మనకైతే ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది. పక్కా వ్యూహంతో అగ్రరాజ్యాన్ని దెబ్బతీసే విధంగా చర్యలు చేపడుతున్నట్లుగా కూడా ఇక్కడ మనకి సమాచారం. ఇక అంతకుముందే ఇరాన్ పై యుఎస్ దాడి చేస్తే ఎర్ర సముద్రంలోని అమెరికా నౌకలను, ఆర్మీని టార్గెట్ చేస్తామని హౌతీ హెచ్చరించిన సందర్భం మనకు కనిపిస్తుంది. ఇటు మరోవైపు ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలోకి అమెరికా రావద్దని రష్యా హెచ్చరించింది. కానీ అమెరికా దాడితో ఇరాన్ కు మద్దతుగా రష్యా, చైనా రంగంలోకి దిగుతాయా అనే ప్రశ్న ఇప్పుడు ప్రస్తుతం ఉత్పన్నమవుతోంది. రష్యా ఫస్ట్ నుంచి కూడా చెప్తూనే వస్తోంది, ఇరాన్ కి సపోర్ట్ చేస్తున్నామని కూడా చెప్పింది. ట్రంప్ ను కూడా ఒక రకంగా వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి అయితే మనకి కనిపించింది. యుద్ధం ఆపాలి, ఇరాన్ మీద ఇజ్రాయెల్ దాడులు ఆపాలి అని కూడా చెప్పిన సందర్భం మనకు కనిపించింది. ఆ పుతిన్ మాటల్ని, వ్యాఖ్యల్ని కూడా ట్రంప్ వెటకారించిన పరిస్థితి కూడా మనకి కనిపించింది. ముందు ఉక్రెయిన్ రష్యా యుద్ధం చూసుకో మళ్ళీ నాకు చెప్తున్నావని కూడా ఒక రకంగా వెటకారించి ట్రంప్ మాట్లాడిన పరిస్థితి కనిపిస్తుంది. స్టిల్ రష్యా అయితే ఇరాన్ కి సపోర్ట్ గా ఉంది. ఉన్నట్టుండి సడన్ గా అమెరికా ఇరాన్ పై దాడులు చేసిన నేపథ్యంలో రష్యా ఎటువంటి డెసిషన్ తీసుకుంటుంది, ఎన్ని దేశాలు రష్యాకి ఇరాన్ కి సపోర్ట్ చేస్తాయి అనేది కూడా, రష్యా ఒపీనియన్ ఏంటి అనేది కూడా బయటపడాల్సిన అంశం.